ఇది ఒక పాము మరియు ముంగిస కథ. ఒక పెద్ద అరణ్యంలో జీవం ఆనందంగా వర్ధిల్లుతూ ఉంది. పక్షులు కిలకిలమని పాటలు పాడుతుంటే కోతులు చెట్ల మధ్య ఊగిపోతున్నాయి. చిన్న ప్రవాహాలు పొలాల్లోనూ చెట్ల పొదల మధ్యనూ సేదదీరుతూ పారుతున్నాయి. కాని ఈ స్వర్గధామంలో ఒక విపరీతమైన పోరాటం ఆరంభమయ్యేది. ఒక సర్పం మరియు ముంగిస మధ్య నిత్య శత్రుత్వం. అరణ్యంలోని ఒక పెద్ద రాయిపై వలయంగా చుట్టుకొని వాసుకి భయంకరమైన నల్ల నాగు విశ్రాంతిగా ఉంది. అతని మృదువైన తోక, మెరుస్తున్న తల మరియు అతని కాటుక కన్నులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాయి. ఈ అడవి మొత్తం అతని ఆధీనంలో ఉంది. కాని ఒకరోజు అతని రాజ్యాన్ని సవాలు చేయడానికి ఓ వీరుడు వచ్చాడు. జిప్పి, ఓ ధైర్యవంతుడైన ముంగిస, తొలిసారి అరణ్యంలో ప్రవేశించింది. అతని పొడవాటి తోక, మెరుస్తున్న తలకట్టు మరియు మొండితనంతో నిండిన కళ్ళు అతని విజయకాంక్షను తెలియజేస్తున్నాయి. వాసుకి యొక్క ఘనత గురించి విన్న అతను తన నైపుణ్యాన్ని పరీక్షించుకోవాలనే సంకల్పంతో ఉన్నాడు. వాసుకి మరియు జిప్పి ఒకరికొకరు ఎదురుగా చూశారు. అరణ్యం ఊపిరి బిగపట్టింది. ఒకడు బలమైన విషజంతువు, మరొకడు వేగం మరియు వ్యూహం కలిగిన యోధుడు. వారి పోరు తప్పనిసరి. ఒక సెకనులోనే వాసుకి పంజరంలా ఎదురు దాడి చేశాడు. కాని జిప్పి ఎంతో తెలివిగా తప్పించుకున్నాడు. అతను నాగుని చుట్టూ తిరుగుతూ అతన్ని రెచ్చగొట్టాడు. అరణ్యంలోని జంతువులంతా ఆసక్తిగా పోరాటాన్ని గమనించసాగాయి. వాసుకి తన తుది దాడికి సిద్ధమయ్యాడు. కాని జిప్పి అతని వ్యూహాన్ని అర్థం చేసుకుని గాలిలోకి ఎగిరి వాసుకి యొక్క ఫణంపై దిగాడు. అతను బలంగా అతన్ని కరిచాడు. వాసుకి బాధతో గట్టిగా శబ్దం చేశాడు. బయటకు రావడానికి మార్గం లేకుండా వాసుకి ఓడిపోయాడు. అరణ్యం ముంగిస విజయం చూసి సంబరపడింది. జిప్పి తన స్థానం ప్రదర్శించుకుంటూ గర్వంగా నిలిచాడు. ఇకపై అతను అరణ్యాన్ని కాపాడే రక్షకుడిగా మారాడు. ఈ పోరాటం ఏదో సాధారణ పోరాటం మాత్రమే కాదు. అదొక నైపుణ్యం, ధైర్యం, తెలివితేటలు కలిగిన వారికే విజయం దక్కుతుందని చూపించే అరణ్య సంస్కృతి.